హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఈ పనులు తప్పకుండా చేస్తారు. కాబట్టి మీది ప్రేమ లేదా ఆకర్షణ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇష్టపడే వ్యక్తి మీతో ఉన్నప్పుడు హ్యాపీగానే ఉండొచ్చు. కాకపోతే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే కొంచెం ఆలోచించాల్సిందే. ప్రతిసారి మీ ఇంపార్టెన్స్ అనేది తగ్గుతూ వస్తే రోజు రోజుకు అది ఖచ్చితంగా అట్రాక్షన్ అని అర్థం చేసుకోవాలి. మీ పర్సనల్ లైఫ్‌ని గురించి పట్టించుకోకపోవడం, వారి పర్సనల్ లైఫ్‌ని దాచిపెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మాత్రం అది లవ్ కాదు. అది అట్రాక్షన్. కంపల్సరీ లవ్ కాదు. అట్రాక్షన్ ఉన్నవాళ్ళు మీకు ఫిజికల్‌గా దగ్గరవ్వడానికే ట్రై చేస్తూ ఉంటారు. అదే మానసికంగా దగ్గరవ్వడానికి ట్రై చేయరు. మీ అభిరుచులను, మీ ఇష్టాలను అస్సలు పట్టించుకోరు. కాబట్టి మీది ప్రేమ లేదా ఆకర్షణ మీరే తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. మీ ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు తప్పించుకుంటారో, ఎవరు పట్టించుకోరో వాళ్ళని కాస్త అనుమానించాల్సిందే. ఎందుకంటే ప్రేమలో ఉన్నోళ్ళు అలా ఫ్యూచర్‌లో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. అది నిజమైన ప్రేమ లక్షణం. మీ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్‌కి గానీ చెప్పడానికి చాలా అయిష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అస్సలు ఓపెన్ అవ్వరు. మీ గురించి దాచిపెట్టాలి అనుకుంటూ ఉంటారు. ఇలా గనక మీరు ప్రేమించే వ్యక్తి ప్రవర్తిస్తున్నట్లయితే ఒకసారి తనని కూర్చోబెట్టి మాట్లాడడం చాలా మంచిది. లేకపోతే మీరు మోసపోతారు. గనక ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్